ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల అహోబిలం జనరల్ మేనేజర్ మురళీధరన్, జాబితా సలహా సభ్యులు వైకుంఠం మణీందర్, అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ల ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజున శుక్రవారం ఉదయం జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువర్షాలు, పూలమాలలతో అలంకరించి పల్లకిలో కొలువు తీర్చి పూజలు నిర్వహించిన అనంతరం ఆర్యమాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాల నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం హనుమంత వాహనంపై స్వామివారిని కూర్చుండగబెట్టి ఆలయమాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శుక్రవారం హంస వాహనం సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఏకోజాబని అర్చక బృందంతో కలిసి ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.